నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రెండు కూడా బ్యాటరీ ప్రేయర్స్. ఇది వచ్చేసి కిసాన్ చాయిస్ కంపెనీ చెందినటువంటి, ఒకటి వచ్చేసి డ్యూయల్ పవర్ అనేటువంటి మోడల్, ఇంకోటి అల్ట్రా పవర్ అనేటువంటి మోడల్. రెండు కూడా డ్యూయల్ బ్యాటరీ తోటి అలాగే డబుల్ మోటార్ తోటి అయితే రావడం జరుగుతుంది. కిసాన్ చాయిస్ కంపెనీకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ ఒమేగా అగ్రోకి సంబంధించి శ్రీకాంత్ గారు అయితే మనతో ఉన్నారు. ఈ రెండు బ్యాటరీ స్ప్రేయర్ల గురించి పూర్తి వివరాలు అయితే మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ వచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే వీళ్ళ కంపెనీకి సంబంధించి ఒమేగా అగ్రోకి సంబంధించి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. వాళ్ళు ఎప్పటికప్పుడు వీటికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అయితే దాంట్లో ఉంటాయి. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అది కూడా ఫాలో అయితే మీకు పూర్తి సమాచారం తెలుసుకుంటుండొచ్చు. ఈ బ్యాటరీ స్ప్రేలకు సంబంధించి మనం శ్రీకాంత్ గారితో మాట్లాడి వీటి గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ కిసాన్ చాయ్ సంబంధించి డిఫరెంట్ బ్యాటరీ మోడల్స్ అయితే ఉన్నాయి ఈ స్ప్రేయర్స్ లో. ఇప్పుడు ప్రత్యేకంగా ఇవి కొత్తగా వచ్చినాయి అనుకుంటా మార్కెట్. ఎప్పుడు రిలీజ్ అయినాయి? ఇవి కాదు, మనకి 2-3 months బ్యాక్ మనం తెప్పించడం జరిగింది. ఓకే. ఇవి రెండు కూడా ప్రెసెంట్ మార్కెట్ లోకి వెళ్ళి ఆల్రెడీ మంచి ఫీడ్బ్యాక్ తో ఉన్నాయి. సో మంచి క్వాలిటీ అయితే మాత్రం మనకి. సార్, ఇప్పుడు రెండు కూడా డ్యూయల్ బ్యాటరీ డ్యూయల్ మోటార్ అంటున్నారు కదా, ఏంటి అసలు రెండింటికి డిఫరెన్స్? సార్, యాక్చువల్ గా ఏంటంటే ఈ రెండింటికి పెద్ద తేడా ఏం లేదండి. సో ఈ అల్ట్రా పవర్ అయినా డ్యూయల్ పవర్ అయినా విత్ డ్యూయల్ బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ పవర్ వచ్చేసి మనకి 12-14 అంటే 12 amps 12 volts 14 amps అనమాట. మోటార్ లో కూడా 4+4. నార్మల్ గా కొన్ని బ్యాటరీ డబుల్ మోటార్స్ అంటారు కానీ 3+3 అంటారు. అంటే 3+3 అంటే టోటల్ 6 లీటర్లు 6 లీటర్లు బయటకు వదులుతాయి. ఇదేంటంటే 4+4 అంటే 8 లీటర్లు బయటకు వెళ్తుంది. సో ఇంచుమించు ఏంటంటే నార్మల్ సింగిల్ మోటార్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఫోర్స్ ఎక్కువ వస్తుంది. అయితే ఈ రెండింటికి మెయిన్ వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు దీనికైనా గానీ మనకి 2 గన్లు డ్యూయల్ గన్స్ వస్తాయి. తైవాన్ గన్ వస్తుంది, నార్మల్ బ్యాటరీ గన్ వస్తుంది. దీనికి తైవాన్ గన్ వస్తుంది, బ్యాటరీ గన్ వస్తుంది. బాడీ బిల్డింగ్ గానీ అంతా సేమ్, కలర్ ఒకటే మార్పు. ఇంకోటి ఏంటంటే మెయిన్ వ్యత్యాసం, దీనికి ఎల్ఈడి బల్బ్ రాదు, దీనికి ఎల్ఈడి బల్బ్ వస్తుంది. అదొక్క వ్యత్యాసం తప్ప మిగతా అది బ్యాటరీ పవర్ గానీ అంతా ఒకటేనండి. డ్యూయల్ దానికి ఏమో బ్యాటరీ రాదు, ఇది మన ఎల్ఈడి బల్బ్ రాదు. ఎల్ఈడి బల్బ్ రాదు. ఆల్ట్రాక్ ఏమో బల్బ్ వస్తుంది. కలర్ మాత్రం కొంచెం కలర్ డిఫరెంట్ గా ఉంటుంది. రెండింటికి గన్స్ వస్తాయి, రెండింటికి డ్యూయల్ గన్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు రెండింటికి బ్యాటరీ కెపాసిటీ కూడా సేమ్ ఉంటుంది? సేమ్ ఏనండి, 12-14. ఒక బ్యాటరీ కెపాసిటీ 12-14. ఓకే. ఒక బ్యాటరీ ఇప్పుడు ఎన్ని ట్యాంకులు స్ప్రే చేసుకోగలుగుతాం? నార్మల్ గా ఏంటంటే ట్యాంకుల్లో రైతుల భాషలో చెప్పాలంటే సింగిల్ మోటార్ ఆన్ చేసుకుంటే మాత్రం 25 నుంచి 30 ట్యాంకులు గ్యారంటీగా వస్తుంది. డ్యూయల్ మోటార్ అంటే కొంచెం పవర్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి 25 ట్యాంకులు అయితే గ్యారంటీగా వస్తుంది. అదే మన గంటల లెక్కలో చెప్పాలంటే 4 to 6 hours మధ్యలో వస్తుంది. ఇప్పుడు రైతు సింగిల్ మోటార్ తో వాడుకోవాలి, డబుల్ మోటార్ తో వాడుకోవాలని రెండు రైతు ఇష్టం. అంతే సార్. దీనికి అడ్వాంటేజ్ అంటే సింగిల్ మోటార్ అనుకోండి ఒకే స్విచ్ ఇస్తాడు. సో అది ఆన్ చేసుకొని మన హై అయితే హై, లో అయితే లో పెట్టుకుంటాం. దీనికి 2 స్విచ్లు వస్తాయి. నార్మల్ డ్యూయల్ మోటార్స్ అన్నిటికీ అలానే ఇస్తాడు. సో వీటికి కూడా అంతే, సింగిల్ కావాలంటే ఒకటి ఆన్ చేసుకోవచ్చు, డ్యూయల్ ఆన్ చేసినప్పటికి సింగిల్ ఆన్ చేసుకున్నప్పటికి మందు పిచికారీలు ఏం డిఫరెన్స్? ఖచ్చితంగా తేడా ఉండదు సార్. నార్మల్ గా మీరు కింద చెప్పినట్లు 4+4 మోటార్స్ ఉన్నాయి. అంటే ఒక మోటార్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, నిమిషానికి 4 లీటర్లు మాత్రం బయటకు. అంటే మనకి ఊరికి చిన్న మొక్కలప్పుడు లేకపోతే గడ్డి మందు కొట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అదే కొంచెం స్ప్రేయింగ్ వరికి గానీ, కందికి గానీ, మినుముకు, పెసలకి వీటికి ఏంటంటే కొంచెం స్ప్రేయింగ్ ఫోర్స్ ఎక్కువగా. వాటికి ఏంటంటే డ్యూయల్ మోటార్ ఆన్ చేసుకుంటే 8 లీటర్స్ అంటే మీకు పాతదంతా అంటే సింగిల్ మోటార్ తో కంపేర్ చేసుకుంటే పవర్ డబుల్ వస్తుంది. వాటర్ ఎక్కువ స్ప్రే చేయాల్సినప్పుడు, పంట పెద్దగా అయినప్పుడు డబుల్ మోటార్ తో వేసుకుంటే బాగుంటుంది, ఫోర్స్ ఎక్కువ వస్తుంది. ఇది ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి రెండింటికి 20 లీటర్స్ కెపాసిటీ. 20 లీటర్స్ కెపాసిటీ. అసలు మామూలుగా ఎంటీ స్ప్రేయర్ ఎంత పవర్ వస్తుందండి సుమారుగా? మనకి మామూలుగా గ్రాస్ వెయిట్ వచ్చేసి 7.5 kg అండి. 7.5 నుంచి 8 kg పడుతుంది. ఇంకా వాటర్ అనేది మనం పోసినప్పుడు ఎక్స్ట్రా ఎంత వాటర్ అయితే అంత వెయిట్ వస్తుంది. సార్, ఇప్పుడు మరి వీటికి ప్రైస్, ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ కేవలం ఒక బల్బ్ మాత్రమే ఉంది. ప్రైస్ ఎట్లా ఉంది? నార్మల్ గా అంటే మనం ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు ఫ్లక్చుయేట్ అవుతా ఉంటాయి. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది మనం 4,000కి ఇస్తున్నాం సార్. డబుల్ బ్యాటరీ, డబుల్ మోటార్. ఇదేమో మనకి 4,000 డ్యూయల్ పవర్. అల్ట్రా పవర్ వచ్చేసి 4,200. వ్యత్యాసం కేవలం ఎల్ఈడి బల్బ్ మాత్రమే. సార్, ఇప్పుడు గన్స్ అనేది ఏ స్ప్రేయర్ కైనా ఒకటే సింగిల్ కి ఇస్తారు, రెండు ఇస్తున్నారు ఎందుకని? ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే అంతకు ముందు వరకు మనం తెప్పించిన స్ప్రేస్ అన్నిటికీ సింగిల్ గానే, బ్యాటరీ గానే ఉంటుంది. కొంతమంది రైతులు ఏంటంటే అడుగుతున్నారు, అంటే తైవాన్ గన్ కూడా సపరేట్ గా మన దగ్గర తీసుకుంటున్నారు.
సో ఈసారి ఏంటంటే కిసాన్ చాయిస్ గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ఆలోచించి ఒకే దాంట్లో ఈ రెండు ఉంటే చాలా బాగుంటది, మళ్ళీ సపరేట్ కొనుక్కోకుండా ఉంటానికి అని చెప్పి ఇది ఇస్తున్నారు. దీంతో ఉపయోగం ఏంటంటే మనకి ఏదైనా బోర్డర్ లాగా మనం తైవాన్ గన్ పెట్టుకున్నప్పుడు ప్రెజర్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతా ఉంటుంది. అలా స్ప్రెడ్డింగ్ కోసం మనం ఎక్కువ తైవాన్ గన్ వాడతాం. ఇది నార్మల్ గా కింద స్ప్రే చేసుకోవడానికి చిన్న మొక్కలకు బాగుంటుంది, గడ్డి మందు కొట్టుకోవడానికి వాటికైతే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డ్యూయల్ మోటార్స్ వరకే ఇది కంపాటిబిలిటీ అవుతుంది. అంటే 2 మోటార్లు ఉంటేనే తైవాన్ గన్ వాడుకోవడానికి పనికొస్తుంది, సింగిల్ మోటార్ కి పనిచేయదు. ఇప్పుడు ఇది సింగిల్ మోటార్ తో ఇది వాడుకుంటే స్పీడ్ రాదు, లోడ్ పడుతుంది, మోటార్ మీద అంత ఫోర్స్ కూడా రాదు. ఇది ఇప్పుడు ఇది వచ్చేసి డ్యూయల్ మోటార్ అయినా సింగిల్ మోటార్ అయినా దానికి సేమ్ అండి. తైవాన్ గనుక మాత్రం కంపల్సరీ కొంచెం ఫోర్స్ స్పీడ్ ఉండాలి కాబట్టి డబుల్ మోటార్ ఖచ్చితంగా వాడుకోవాలి. సార్ ఇప్పుడు బయట ఆల్రెడీ బ్యాటరీ స్ప్రేయర్లు ఉన్నాయి, వాటికి మీ దానికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు? క్వాలిటీ సార్. ఫస్ట్ ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే 3000, 3500 కూడా డబుల్ బ్యాటరీ డబుల్ మోటార్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకోటి డబుల్ బ్యాటరీ అంటే అందరూ 12, 10 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 12, 12 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనం 12, 14 బ్యాటరీతో ఇస్తున్నాం. ఇంకొన్ని ఏంటంటే స్టిక్కర్లు కూడా వేసి 12, 16 అని కూడా అంటున్నారు. అలా కాదు, కంపెనీ నుంచి డైరెక్ట్ 12, 14 బ్యాటరీతో వస్తుంది. మోటార్లు కూడా మీకు ఇందాక చెప్పినట్టు 3+3 ఉంటాయి, ఇది 4+4 మోటార్. ఇంకోటి మెయిన్ మీకు ఇది చూసారండి, ఇత్తడి జాయింట్లు. సో ఇక్కడ ఒకటను ఇక్కడ ఉంటుంది ఇత్తడి జాయింట్లు. మీరు ఏ బ్యాటరీ స్ప్రే కానీ తీసుకోండి, మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి. తైవాన్ ట్యూబ్ అనేది ఇవ్వడం, బ్లాక్ కలర్ మనకి పీవీసీ టైప్ ఇస్తాడు, అదొకటి ప్లస్ క్లచ్ టైప్ ఇస్తాడు. సో దాని మూలన ఏమవుతుందంటే పైప్ కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, కొన్ని టైట్ గా బిగబట్టి ఉంటాయి. ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే తైవాన్ గన్ పెట్టుకోవాలంటే ఇది తైవాన్ ట్యూబ్ అనమాట. సో తైవాన్ గన్ కూడా ఉపయోగపడే విధంగా ఇది డ్యూయల్ 2-in-1 టైప్ వాడుకునే విధంగా ఇస్తాడు. పైప్ లో క్వాలిటీ ఉంటుంది, థ్రెడ్డింగ్స్ లో బ్రాస్ థ్రెడ్డింగ్స్ వస్తాయి. సో ప్లాస్టిక్ థ్రెడ్డింగ్స్ అయితే తొందరగా పోతాయి. సో ఈ బ్రాస్ థ్రెడ్డింగ్స్ ఇక్కడ గానీ ఇక్కడ గానీ, సో ఇవి మెయిన్ వ్యత్యాసాలు అనమాట. సార్ ఇప్పుడు వీటికి వాషర్లు అవి ఉంటాయి కదా? అవునండి. అవి ఏమైనా పోతూ ఉంటాయండి? నార్మల్ గా వాషర్లు పోయినప్పుడు మనం అడ్జస్ట్మెంట్ గా ఎక్స్ట్రా ఇస్తాము, అది బయటనే దొరికితే ప్రాబ్లం లేదు. అయితే మనం కూడా మిషన్ తో పాటు ఒక 4-5 వాషర్లు ఫ్రీగానే ఎక్స్ట్రా ఇస్తున్నాం. సార్ ఇప్పుడు మీది ఆల్రెడీ KC20 మోడల్ ఉంది, అవి కూడా డ్యూయల్ మోటార్ డ్యూయల్ బ్యాటరీతో వస్తున్నాయి. దాంతో కంపేర్ చేసినప్పుడు ఈ డిఫరెన్స్ ఏంటి? మీకు ఇందాక చెప్పాను సార్, మన దగ్గర ఆల్రెడీ డబుల్ బ్యాటరీ డబుల్ మోటార్లు ఉన్నాయి KC20. వాటికి ఏంటంటే సపరేట్ గన్నులు తీసుకుంటున్నారు. సో అది కూడా 12, 14 బ్యాటరీ పవర్, రెండు కూడా 4+4 టెక్స్పో మోటార్స్ వస్తాయి. అయితే దీనికి ఏంటంటే దీనికి టెక్స్పో మోటార్స్ రావు, దానికి టెక్స్పో మోటార్ వస్తుంది, ఒక వ్యత్యాసం. రెండోది దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే తైవాన్ గన్ రావట్లేదు. సో దాన్ని అధిగమించి ఈసారి ఏంటంటే వీటిలో కూడా తైవాన్ గన్ పెట్టడం. దాని ప్రైస్ ఎంత ఉంది సార్? అది 4100 సార్ మార్కెట్. మొత్తం 3 రేటు పెద్ద 4000, 4100, 4200, 300 ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. అయితే దానికి కూడా లైట్ రాదు కదా? దానికి వస్తుంది, దానికి లైట్ కేవలం డ్యూయల్ పవర్ కి లైట్ రాదు. కొన్ని ఏరియాలో కొంచెం లైట్ అవసరం లేదు అంటారు, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. లైట్ ఎందుకంటే ఏదైనా చీకట్లో వర్క్ చేసుకోవాలి? లేదు సార్, దానికి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి వర్క్ ఉన్న సేపు వాడతాం బ్యాటరీ పంప్. వర్క్ లేనప్పుడు ఏం చేస్తారంటే రైతులు అందరూ ఏం చేస్తారు, 1-2 నెలలు పక్కన పెట్టేస్తారు. బ్యాటరీ స్ప్రేయర్ ఉన్న మైనస్ ఏంటంటే మీరు వాడకుండా పక్కన పెట్టేశారంటే ఒక 1 to 2 months లో బ్యాటరీ డెడ్ అయిపోతాయి. మీరు కంటిన్యూస్ గానీ వాడాల్సిన, ఇప్పుడు స్ప్రేయింగ్ చేయాలంటే పని లేనప్పుడు స్ప్రేయింగ్ కూడా చేసుకోలేదు. సో మనం ఏం చెబుతాం అంటే ఎవ్రీ 10 days ఒకసారి బ్యాటరీ స్పేస్ ఓపెన్ చేసి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని బల్బు గుచ్చుకున్నారు అనుకోండి, ఆ బల్బు పెట్టినప్పుడు బ్యాటరీ రన్నింగ్ అవుతా ఉంటుంది. అలాంటప్పుడు మీకు బ్యాటరీ లైఫ్ పెంచుకోవడానికి ఎల్ఈడి బల్బ్ అంతే తప్ప మనం ఓన్లీ ఒక పర్పస్ అనే కాదు. అఫ్ కోర్స్ మీరు చెప్పినట్లు ఏంటంటే ఏదైనా నెలల్లో చీకటిగా ఉన్నప్పుడు పెట్టుకోవడానికి, పొలాల్లో వాడుకోవచ్చు, అట్లా వాడుకోవచ్చు. మెయిన్ ఏంటంటే బ్యాటరీ లైఫ్ కోసం. సార్ దీనికి ప్రాబ్లమ్స్ ఏమొస్తుంటాయి? సర్వీస్ కానీ వారంటీ గ్యారంటీలు? సర్వీస్ అయితే మనం సర్వీస్ పరంగా స్పేర్ పార్ట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి సార్ మనకి. మెయిన్ ఏంటంటే 6 months బ్యాటరీ వారంటీ ఉంటుంది. మీకు ఇందాక చెప్పినట్టు మ్యానుఫాక్చరింగ్ వారంటీ అయితే మనకు క్లెయిమ్ అవుతుంది. ఇలా వాడకుండా పెట్టేసి 2-3 months అయిన తర్వాత చెడగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వర్క్ ఉంటుంది, వాళ్ళు వాడతారు, మళ్ళీ 2-3 months ఓపెన్ చేస్తారు, ఈ లోపు బ్యాటరీ ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది. సో కరెక్ట్ గా మెయింటైన్ చేసినా గానీ అనుకోకుండా కంప్లైంట్ వస్తే మనకు అర్థమైపోద్ది, బ్యాటరీ రీప్లేస్మెంట్ చేస్తారు. మోటార్ కంప్లైంట్ వచ్చిన మోటార్లు కూడా దానికి కూడా ఉంటుంది సార్. ఇప్పుడు మీరు మందు కొట్టారు, వాళ్ళ వరుస ఒక 1 వారం రోజులు కొట్టారు, మనం ఏం చేయాలంటే ఎవరైనా ఎయిర్ అయితేనా కానీ, ఈ బ్యాటరీ స్ప్రేయర్ అనే కాదు ఏదైనా కానీ మెయింటెనెన్స్ ఎట్లా ఉండాలంటే మందు కొట్టిన తర్వాత సాయంత్రం పూట వన్స్ వర్క్ అయిపోయిన తర్వాత కొత్త వాటర్ తో ఒక ట్యాంక్ కొట్టేసారండి. కడుక్కోకపోతే ఏమైందంటే లోపల ఆ కెమికల్ అంతా గట్లగా తయారైంది. దాని మూలన ఏంటంటే మోటార్ మీద లోడ్ కూడా మోటార్లు పోయే ఛాన్స్ ఉంటాయి. సో వాటికి కూడా మెయింటెనెన్స్ చేసుకుంటే 3 years దాకా కంప్లైంట్ అంటే రావు. మామూలుగా అసలు జనరల్ గా ఎటువంటి కంప్లైంట్స్ వస్తే మీరు సర్వీస్ గ్యారంటీ ఉంటాయి? మనకి మ్యానుఫాక్చరింగ్ బ్యాటరీ కంప్లైంట్స్ ఉన్నా గానీ ఒకటి 100లో ఒకటి ఏదో రావచ్చు, డ్యూయల్ మోటార్ ఒకటి పని చేయకపోవచ్చు. ఇంకా అలాంటప్పుడు మనం చెక్ చేసిస్తాం, ప్రాబ్లం ఏం లేదు. శ్రీకాంత్ గారు, ఇప్పుడు వీటికి నాజిల్స్ ఏమేమి వస్తాయి? సో మామూలుగా ఏంటంటే దీనికి 2 నాజిల్స్ అయితే మన కంపెనీ తరఫున ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి ఇది చేతుల్లో ఉన్నది 8 hole నాజిల్ అంటే గడ్డి మందికి బాగా వాడతారు. ఇంకోటి వచ్చేసి 3 hole నాజిల్.
అంటే 3 సార్లకు పడే విధంగా ఉంటుంది అనమాట. సన్నగా వెడల్పుగా వెళ్తుంది. దీన్ని అడ్జస్ట్మెంట్ ఉంటుంది. బోదర్ లాగా కావాలంటే టైట్ చేసుకోవచ్చు, కొంచెం లూజ్ గా అయితే దార్ లాగా పడుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే దీనికి సింగిల్ హోన్ నాజిల్స్ 4 హోన్ నాజిల్స్ అవి కూడా ఉంటాయి. డబుల్ బ్యాటరీ డబుల్ మోటార్ ఏంటంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ స్ప్రేయింగ్ అయింది కాబట్టి మనం ఈ నాజిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. రెండింటికి అంతే సేమ్ నాజిల్స్ వస్తాయి సార్. ఇప్పుడు ఇది దాదాపు 7 కేజీలు ఉంటున్నారు, మళ్ళీ వాటర్ ఒక 20 లీటర్లు పట్టింది. ఆల్మోస్ట్ 25 కేజీస్ బరువు అంటే మోసే వాళ్ళకి కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఎట్లాంటి ఫ్లెక్సిబిలిటీ? సార్ యాక్చువల్ గా ఏంటంటే మీరు ఇద్దరు బ్యాటరీ పంపులు చూస్తుంటే నార్మల్ బెడ్ ఇచ్చేవాళ్ళు, అది క్వశ్చన్ టైప్ లో ఉండే గానీ ఊరికి తెగిపోతా ఉంటాయి. ప్లాస్టిక్ స్ట్రాప్స్ ఉంటాయి, అంటే ఇవి మనం స్టీల్ గా ఇచ్చాం కదా, ప్లాస్టిక్ ఇచ్చేవాళ్ళు, ప్లాస్టిక్ విరిగిపోవటాలు అట్లా జరిగింది. సో మనం స్టీల్ ఇస్తాం, సో ఇది విరిగిపోయే ఛాన్స్ అయితే చాలా తక్కువ, పోగొట్టుకుంటే తప్ప పోయేది అది. ఇది కూడా ఏంటంటే మనకి షోల్డర్ స్ట్రాప్ ఫ్రీగా ఉండడానికి మనకు షోల్డర్ మీదకి వస్తుంది. ఇది కొంచెం మంచి లెదర్ టైప్, అంటే ఎలా ఉంటుందంటే నొప్పి పుట్టకుండా సేఫ్టీగా ఉండే విధంగా మనం తయారు చేస్తాం అన్నమాట. నార్మల్ గా మార్కెట్ లో చీప్ క్వాలిటీ కొన్ని ఉంటాయి, అవి ఏంటంటే తెగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వీటికన్నా కొంచెం ఎక్కువ కాలం వస్తుంది. ఓకే, మొత్తం బ్యాటరీ క్వాలిటీ కానీ లేకపోతే మోటార్ క్వాలిటీ కానీ అన్ని బాగున్నాయి అంటున్నారు. అలాగే ఎక్స్ట్రా ఇస్తున్నట్టున్నారు, రెండు నాజిల్స్ తో పాటు గన్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. తైవాన్ పైప్ కూడా మంచిది, ఫ్లెక్సిబుల్ టైప్ వస్తుంది. సార్ ఇప్పుడు ఇవి ఎక్కువ కాలం మన్నిక రావాలంటే రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చెప్పండి. ఓకే, మన బ్యాటరీ స్ప్రేల్ అనే కాదు సార్, బయట ఏ బ్యాటరీ స్ప్రేల్ అయినా సింపుల్ చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే మినిమం 2 to 3 years అయితే ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఇందాక మీకు చెప్పినట్లు బ్యాటరీ అనేది ఎవ్రీ 10 days ఒకసారి ఛార్జింగ్ పెట్టుకోండి. మీకు ఒకవేళ బల్బ్ అనేది లేకపోతే ఎక్కడన్నా స్టోర్ లోకి వెళ్ళి LED బల్బ్స్ బ్యాటరీ స్ప్రేలు దొరుకుతాయి, కొనుక్కోండి. లేదంటే వర్క్ ఉంటే మాత్రం స్ప్రేయింగ్ చేసుకోండి. ఇంకో చేసే మిస్టేక్ ఏంటంటే రైతులు వాళ్ళు గంట పని ఉంది అనుకోండి, గంట పని, ఒక గంట సేపు ఛార్జింగ్ పెడతారు, అలా వదిలేస్తారు. అట్లా కాదు, మీకు 5 నిమిషాల పని ఉన్నా, గంట ఉన్నా, 4 గంటల పని ఉన్నా మినిమం ఒక 3-4 hours ఛార్జింగ్ పెట్టుకోండి. 3-4 గంటలు ఛార్జింగ్ పెట్టుకుని ఛార్జింగ్ ఎంతసేపు పెట్టుకోండి, 3-4 hours లో అయిపోతుంది. ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని ఏదైనా చేసుకోండి. మీకు వర్క్ తక్కువ ఉన్నా ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి, వర్క్ ఎక్కువ ఉన్నా ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి. అంటే జనరల్ గా రైతులు ఏం చేస్తారంటే ఒక గన్నుకో 2 గన్నులే కదా, కాసేపు పెట్టి తీసుకెళ్లిపోదాం అని వెళ్తుంటారు, దాని మూలన బ్యాటరీ లైఫ్ తగ్గిపోద్ది. ఇంకోటి ఓవర్ ఛార్జింగ్ కూడా పెట్టుకోకూడదు. కొంతమంది రైతులతో మేము ఫేస్ చేసాం, నైట్ పెట్టేసి తెల్లారి తీస్తాం, అది దగ్గర 7-8 hours, దాని మూలన బ్యాటరీలు ఉబ్బిపోతాయి, అది కూడా చేయకూడదు. సో ఈ బ్యాటరీ పరంగా ఆ చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. ఎవ్రీ 10 days కి ఛార్జింగ్ పెట్టుకుంటామండి, బల్బ్ పెట్టుకోండి, లేదా స్ప్రేయింగ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా అవైలబుల్ ఉంటే మీరు పంపిస్తారు, ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఇదండి ఇప్పుడు కిసాన్ చాయ్ సంబంధించినటువంటి డ్యూయల్ పవర్, అల్ట్రా పవర్ అనేటువంటి 2 బ్యాటరీ స్ప్రేయర్స్, 2 కూడా డబుల్ బ్యాటరీ డబుల్ మోటార్ అయితే రావడం జరుగుతుంది. రెండింటిని కూడా 2 సెపరేట్ గన్స్, అంటే తైవాన్ గన్ కూడా ఇస్తున్నారు. పైప్ కూడా కొంచెం చాలా ఫ్లెక్సిబుల్ గా అయితే ఉందని చెప్పొచ్చు. వీటికి సంబంధించినటువంటి అన్ని రకాల ఫీచర్స్, అట్లాగే ఇందులో రైతు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రైస్ ఏంటి అనేది మొత్తం కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. పూర్తి సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు, లేదంటే ఆర్డర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తున్నట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.